సామాజిక పింఛన్లను 1000 నుంచి 2000 రూపాయలకు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల లబ్ధిదారులు ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. విజయవాడలో వృద్ధులు, వికలాంగులు కేక్ కోసి మిఠాయిలు పంచుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వాకలపూడిలో శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి నివాసం వద్ద వృద్ధులంతా కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సుమారు 1000 మంది వృద్ధులకు ఎమ్మెల్యే దుస్తులు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని తెదేపా కార్యాలయంలో లబ్ధిదారులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీ సర్కిల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు స్థానిక శాసనసభ్యురాలు చేరి శంకరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి బ్యాలెన్స్ 1000 రూపాయలు వచ్చే నెల 2000, 3000 అన్న క్యాంటీన్లు కానీ పేదవాడు ఆరోగ్యం బాగుండాలని అందరం కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరొక విన్నపం సార్. ఈరోజు సామాజిక పింఛన్లను 1000 నుంచి 2000 రూపాయలకు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల లబ్ధిదారులు ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. విజయవాడలో వృద్ధులు, వికలాంగులు కేక్ కోసి మిఠాయిలు పంచుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వాకలపూడిలో శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి నివాసం వద్ద వృద్ధులంతా కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సుమారు 1000 మంది వృద్ధులకు ఎమ్మెల్యే దుస్తులు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని తెదేపా కార్యాలయంలో లబ్ధిదారులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీ సర్కిల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.